రెడీ వినీత్ మీరు పన్నీర్ పిజ్జా పాకెట్స్ ఓకే మరి పన్నీర్ పిజ్జా పాకెట్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పన్నీర్ పిజ్జా పాకెట్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 1 కప్పు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా, ఆరిగానో కొద్దిగా, టొమాటో ప్యూరీ కొద్దిగా, టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, చీజ్ కొద్దిగా, తురిమిన పన్నీర్ కొద్దిగా, ఉప్పు తగినంత, మైదా 1 కప్పు, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, వంట సోడా చిటికెడు, బ్రెడ్ పౌడర్ 1 కప్పు, మజ్జిగ 1 కప్పు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. వినీత్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఏం చేయాలి దీనికి మనం? ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో డైస్ కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్. ఓకే, సో ఇవన్నీ ఫస్ట్ మనం డైరెక్ట్ గా మిక్స్ చేసుకొని ఇంకా డీప్ ఫ్రై చేసుకోవటమేనా? సో ఆయిల్ హీట్ పెట్టేసుకుందామా? ఆయిల్ హీట్ పెట్టేసుకుందాం. డైస్డ్ గా కట్ చేసిన పన్నీర్ వేసేసుకున్నాం. తర్వాత అలాగే గ్రేట్ చేసుకున్న పన్నీర్ కూడా. ఇందులో చాప్డ్ గార్లిక్, చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా సాల్ట్ మనం తక్కువనే వేసుకోవాలి ఎందుకంటే ఇందులో మళ్ళీ చీజ్ వెళ్తుంది. సో అది చూసుకుంటే వేసుకోవాలి. కొద్దిగా బ్లాక్ పెప్పర్, కొద్దిగా డ్రై ఆరిగానో, ఇవన్నీ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ పిజ్జా పాకెట్స్ ఏమిటి? నార్మల్ గా మనకి పిజ్జా అనేది ట్రయాంగిల్ షేప్ వస్తుంది. సో ఇది మనం అలాగే కొంచెం డిఫరెంట్ గా చిన్న చిన్న చేసుకొని ఇట్లా ఫిలో షీట్స్ లో వేసేసుకుంటాం అన్నమాట. ఓకే, అంటే పిజ్జా అనేది ఎందుకు యాడ్ చేసావని నా డౌట్. దీనికి ఈ రెసిపీ పేరు పిజ్జా అనేది దీని ఫ్లేవర్స్ మొత్తం అన్ని పిజ్జా ఫ్లేవర్స్. ఇప్పుడు ఈ ఆరిగానో చిల్లీ ఫ్లేక్స్ అన్ని పిజ్జా ఫ్లేవర్స్ కాబట్టి దీనికి అలా అన్నమాట. ఇది రెసిపీ అంటే ఉందా లేకపోతే ఇది మీ ఓన్ ఇన్వెన్షనా? ఓన్ ఇన్వెన్షన్. అవునా? ఓ నైస్ నైస్. ఇందులో కొద్దిగా టొమాటో కెచప్. ఓకే, సో కొద్దిగా మనకి అవి తింటున్నప్పుడు ఆ ఆరిగానో ఈ టేస్ట్ అంతా మనకి పిజ్జా లాగా ఫీల్ ఉంటుంది కాబట్టి మీరు దీనికి అలా పేరు పెట్టారన్నమాట. ఇంకోటి కొంచెం టొమాటో ప్యూరీ. ఓకే, సో టొమాటో సాస్ అండ్ అలాగే ప్యూరీ రెండు యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ టొమాటో సాస్ వేసుకుంటే హాఫ్ స్పూన్ టొమాటో ప్యూరీ వేసుకోవాలి. ఓకే, సో సాస్ ఎక్కువ ఉండాలన్నమాట. సాస్ ఎక్కువ ఉండాలి. సో ఇప్పుడు మనం డో కూడా ప్రిపేర్ చేసుకోవాలా? డో ఆల్రెడీ నేను రెడీమేడ్ దొరుకుతుంది, నేను అది తీసుకొచ్చాను. ఓకే, సో ఇది రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనకి షీట్స్ దొరుకుతాయి బయట. ఓకే, వీటిని ఫిలో షీట్స్ అంటారు. ఇవి లేకుంటే మీరు ఇంట్లో మైదా పిండి, బటర్ మిల్క్, సాల్ట్, ఇంకా కుకింగ్ సోడా వేసుకొని మంచిగా కలుపుకొని టైట్ డో లాగా చేసుకొని దాన్ని థిన్ షీట్స్ కట్ చేసుకుంటే దాన్ని కూడా వాడుకోవచ్చు. ఓకే, సో వీటిని ఫిలో షీట్స్ అంటారండి. మనకి మార్కెట్లో రెడీమేడ్గా దొరుకుతాయంట. ఒకవేళ మనకి ఇవి దొరకకపోతే కనుక మనం ఇంట్లోనే ఇవి రెడీ చేసుకోవచ్చు. ఎలా అంటే మైదాలో కొద్దిగా మజ్జిగ అండ్ అలాగే సాల్ట్, ఇంకా కుకింగ్ సోడా. సో సాల్ట్ అలాగే వంట సోడా వేసేసుకొని మనము చపాతీ పిండి ఎలా కలుపుకుంటాం అలా కలిపేసుకొని కొంచెం థిన్గా వీటిని అంటే కొద్దిగా పల్చగా వీటిని మనము చపాతీలా చేసేసుకొని ఇలా ఈ స్క్వేర్ షేప్లో కట్ చేసేసుకుంటే మనకి షీట్స్ రెడీ అయిపోతాయి అనమాట. ఆ బటర్ మిల్క్ కొంచెం పుల్లటిది ఏమన్నా తీసుకోవాలా? నార్మల్ పర్లేదు. ఓకే, ఈ షీట్స్ ని మనం 4 పీసెస్ కట్ చేసుకుందాం, స్క్వేర్స్ లో కానీ రెక్టాంగిల్ లో కానీ. ఓకే, ఇప్పుడు మనకి స్ప్రింగ్ రోల్స్ అవి చుట్టుకోవడానికి కూడా బయట షీట్స్ దొరుకుతాయి కదా, ఇవేనా? ఓకే, ఇలా మనకి రెడీ అయిపోయాయి ఇవి. దీనిలో మధ్యలో కొంచెం గ్రేటెడ్ చీజ్ వేసుకుందాం. ఓకే, సో చాలా చిన్న వస్తాయి అన్నమాట మనకి. లోపల స్టఫ్ చిన్నగా వస్తుంది. ఓకే, దీనిలో కొంచెం కొద్దిగా టొమాటో సాస్ వేసుకుందాం. ఓకే, మరీ ఎక్కువ అవసరం లేదు, చాలా తక్కువ.
ఇది ఆప్షనల్ అనమాట. ఓకే, ఇలా వేసేసుకున్న తర్వాత ఈ స్టఫ్ని కొద్దిగా తీసుకొని మధ్యలో పెట్టుకుందాం. సో కావాలంటే మనం పన్నీర్ని పూర్తిగా కూడా గ్రేట్ కూడా చేసుకొని వేసుకోవచ్చు. క్లోజ్ చేయడానికి ఇబ్బంది అవుతుంది అలా అలా కూడా వేసుకోవచ్చు. ఓకేనా? ఓకే, ఇది రెడీ అయిపోయింది. దీని మీద మనం ఇట్లా తిక్కుగా ఒకటి బ్యాటర్ చేసుకోవాలి. ఏం లేదు, ఇందులో మైదా ఇంకా వాటర్ తిక్కుగా చేసుకోవాలి, ఎందుకంటే ఇది గమ్ లాగా యూజ్ అవుతుంది. ఈ ఫిలో షీట్స్ వాడేటప్పుడు ఎక్కువసేపు బయట పెట్టొద్దు, లేకుంటే గట్టిగా అయిపోతుంది. ఓకే, సో ఈ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలా? ఇది ఇట్లా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇట్లా పాకెట్స్ లాగా చేసుకోవాలి, ఎక్కడ ఓపెన్ లేకుండా మొత్తం ప్యాక్ చేసుకోవాలి. 4 sides స్టిక్ చేసేయాలి. సో ఫ్రిడ్జ్లో ఎంతసేపు పెట్టాలి వీటిని? ఫ్రిడ్జ్లో మినిమం ఒక 1/2 hour పెట్టుకోవాలి. మరి ఇప్పుడు మనం వెంటనే ఫ్రై చేసేసుకోవచ్చా? ఆల్రెడీ నేను రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. సో మనం అవి ఫ్రై చేసుకోవచ్చు. ఓకే, సో ఈ పాకెట్స్ చేసుకోవడం ప్రాసెస్ అంతా ఇది. సో ఇవన్నీ కూడా మనం అంటించేసుకున్న తర్వాత ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కదా. సో తను ఆల్రెడీ రెడీ చేసినవి ఫ్రిడ్జ్లో పెట్టారు. సో ఇప్పుడు అవి తీసుకొచ్చి ఫ్రై చేస్తాము. ఓకేనా? ఇలా వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు ఇవి వేయించేయచ్చా? వీటిని ఫస్ట్ మనము బ్రెడ్ క్రమ్స్లో ముంచి తీయాలి. ఓకే, నేను ఇంకొక బ్యాటర్ తయారు చేశాను. అది మామూలుగా అయితే మనం ఎగ్ వైట్ వాడతాము. ఓకే, సో ఇది ప్యూర్ వెజిటేరియన్ కాబట్టి జస్ట్ మైదా ఇంకా వాటర్ వేసి తిన్ బ్యాటర్ చేయాలి. సో ఎగ్ తినే వాళ్ళైతే ఎగ్ వేసేసుకోవచ్చు. దీన్ని ఇందులో డిప్ చేస్తున్నాను. ఓకే, సో దీన్ని ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెడితే ఏంటి అదంతా కొంచెం ఫ్రిడ్జ్లో పెడితే ఏంటంటే లోపల స్టఫ్ అనేది ఉంటుంది కదా, అది ఆయిల్లో వేడి చేసినప్పుడు డైరెక్ట్ గా చేసేస్తే మాత్రం చాలా వేడిగా అయిపోతుంది. ఓకే, అదే ఇలా ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మీకు మంచిగా లోపల ఎక్కువ వేడిగా ఉండదు. ఓకే ఓకే, సో ఆయిల్ హీట్ అయింది, మీరు చేసినట్టు వేసేసేయచ్చు. ఓకే, మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా చేసుకోవాలి. ఇప్పుడు చాలా మందికి ఆయిల్ అంటే ఇష్టం ఉండదు, దీన్ని మనం డైరెక్ట్ గా బేక్ కూడా చేసుకోవచ్చు, బ్రెడ్ క్రమ్స్ చేయకుండా. సో ఓవెన్ లో పెట్టేసుకోవచ్చు. ఎంతసేపు చేయొచ్చు అంటే ఎంతసేపు పెట్టాలి? ఓవెన్ లో ఒక 10 minutes పెట్టుకోవాలి. 10 minutes 180 degrees దగ్గర. అప్పుడు కొంచెం గ్రిల్ అయినట్టు అలా అవుతుంది, కొంచెం డార్క్ కలర్ వచ్చి క్రిస్పీగా అవుతుంది. నైస్. ఓకే, మరి టేస్ట్ చూసే ముందు పన్నీర్ పిజ్జా పాకెట్స్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పన్నీర్ పిజ్జా పాకెట్స్ తయారు చేసే విధానం: ముందుగా మైదాలో మజ్జిగ, ఉప్పు, వంట సోడా వేసి చపాతీ పిండిలా కలిపి పక్కనుంచుకోవాలి. మైదాలో తగినన్ని నీళ్లు పోసి బాగా కలిపి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో పన్నీర్ ముక్కలు, తురిమిన పన్నీర్, తరిగిన వెల్లుల్లి, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు, మిరియాల పొడి, ఆరిగానో, టొమాటో సాస్, టొమాటో ప్యూరీ వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా కలిపి ఉంచుకున్న మైదాని పల్చగా ఒత్తుకొని మధ్యలోకి కట్ చేసి దాంట్లో తురిమిన చీజ్, టొమాటో సాస్, పన్నీర్ మిశ్రమం ఉంచాలి. వీటి అంచులకి మైదా పేస్ట్ రాసి పాకెట్స్ లో చుట్టుకోవాలి. వీటిని 30 నిమిషాల పాటు ఫ్రీజర్ లో ఉంచాలి. ఆపై వీటిని మైదా మిశ్రమంలో ముంచి తీసి బ్రెడ్ పౌడర్ లో అద్దుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, పన్నీర్ పిజ్జా పాకెట్స్ రెడీ. ఓకే, మరి పన్నీర్ పిజ్జా పాకెట్స్ కూడా రెడీ. రాజు గారు, కరెక్ట్ వినీత్, నువ్వు చెప్పింది. బైట్ చేస్తే పిజ్జా బైట్ చేసినట్టు, కాకపోతే మనకి పిజ్జా ఇంత క్రంచీగా ఉండదు, బట్ ఇది ఆ క్రంచినెస్తో ఆ లోపల అదంతా కూడా చాలా బాగా సెట్ అయింది. కొద్దిమంది పిజ్జా లవర్స్ ఉంటారు కదా, ఆ టేస్ట్ చాలా ఇష్టం. కొంచెం ఈ క్రంచినెస్ యాడ్ చేసి చేసుకుంటే డిఫరెంట్ గా ఉంటుంది. చాలా బాగుంది, సింపుల్ గా చేసుకోవచ్చు. అండ్ లోపల మిక్స్చర్ అది మనం మార్చుకుంటూ కూడా ట్రై చేయొచ్చు కదా, వెజిటేబుల్స్ తో అట్లా కూడా. సో బాగుంది, మంచి ఐడియా, చాలా బాగుంది. ఇద్దరు కూడా మంచి టేస్టీ రెసిపీస్ చేశారు ఈరోజు. సో రెండు కూడా దేనికదే పర్ఫెక్ట్ గా ఉంది.
థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ వినీత్ అండ్ థ్యాంక్ యూ చంద్రిక.